హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విక్రమ్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో రీసెంట్గా నేను పెట్టే వీడియోస్ కన్నది కూడా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మన ఛానల్కి 3000 సబ్స్క్రైబర్స్. సో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, అలాగే వీడియోని అయితే ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో మీ సపోర్ట్ ఉండడం వల్లనైతే నేను ఇంకా జాబ్స్ రిలేటెడ్ కంటెంట్ అయితే ఎక్కువ మేము ముందరికి తీసుకురానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంకా మీ డౌట్స్ అన్నీ కూడా నేను చాలామందికి ఇన్స్టాగ్రామ్లో నాకు రీచ్ అవుతున్నారు, వాళ్ళకు కూడా క్లియర్ చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ కామెంట్స్ కూడా చాలామందికి రిప్లై ఇస్తున్నాను. సో ఎక్కువ డౌట్స్ ఎక్కువ కామెంట్స్ వచ్చిన వాళ్ళకి వచ్చితే నేనైతే ఒకరోజు లైవ్కి వద్దాం అనుకున్నాను. సో మీ అందరి డౌట్స్ అయితే అక్కడ క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అన్ని కామెంట్ చేయండి. సో అందులోకి వెళ్ళి డౌట్స్ అనేది తీసుకొని ఒకరోజు అయితే వీడియో అయినా చేస్తే, లేకపోతే లైవ్ అయినా వస్తా. సో ఆ రోజు మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఈ వీడియోకి మినిమం ఒక 1000 లైక్స్ అయితే ఇవ్వండి. సో 1000 లైక్స్ ఇస్తే చాలా సపోర్టింగ్ ఉంటుంది. సో 1000 అంటే చాలా ఎక్కువ అనుకుంటున్నా నా సబ్స్క్రైబర్స్కి. సో 500 ఎబో అయితే ఇవ్వండి, చాలా సపోర్టింగ్ ఉంటుంది. సో అప్పుడు మనమైతే లైవ్ చేసుకుందాం. సో అక్కడ మీ అందరికి ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేద్దాం. సో అందరూ అడుగుతున్నారు ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్కి రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూకి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీకు తెలుసా అని. సో నేను మన సబ్స్క్రైబర్ నుంచి వెళ్ళి అండ్ నాకు తెలిసిన వాళ్ళందరి గురించి వాళ్ళు కూడా క్వశ్చన్స్ రీసెంట్గా జరిగినాయి మేము ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో త్వరలో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి కూడా వీడియో అయితే చేస్తాను. సో ఈరోజు వీడియో ఏంటంటే మనకి అమెజాన్ నుంచి వెళ్ళి అసోసియేట్ రీటైల్ ప్రాసెస్ సిఎండి అనే రోల్కి అయితే హైరింగ్ అనేది ఓపెన్ అయింది. సో ఇది ఈరోజు మార్నింగ్ ఓపెన్ అయింది. నౌకర్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, 1 డే అని ఉంది. అండ్ లొకేషన్ వచ్చేసి కర్ణాటక లొకేషన్ నుంచి అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. సో ఈరోజు వీడియోలో దీని గురించి పూర్తి డీటెయిల్స్గా చెక్ చేద్దాం. మీన్స్ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటిది, ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారు, ఎంత ప్యాకేజ్ శాలరీ ఉంటుంది, నెక్స్ట్ ప్రజెంట్ వర్క్ చేసే వాళ్ళు ఎలిజిబుల్ అంతా కూడా పూర్తిగా డిస్కస్ చేద్దాం. ముందుగా అమెజాన్ జాబ్స్కి అప్లై చేసే ముందు కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఒక జాగ్రత్త ఏంటంటే, మనకి ఎప్పుడు అమెజాన్ జాబ్స్కి అప్లై చేసినా ఒకటే మెయిల్ యూజ్ చేయాలి. నెక్స్ట్ సేమ్ పాన్ కార్డ్ నెంబర్ మార్చితే మనకి ఎగ్జామ్ ఇంటిమేషన్ వస్తుందా అని కొంతమంది ట్రై చేస్తారు. అలా అయితే అలా చేయకూడదు. ఎప్పుడు కూడా సేమ్ పాన్ కార్డ్ నెంబర్, సేమ్ మొబైల్ నెంబర్, సేమ్ మెయిల్ అయితే యూజ్ చేయాలి. సో కొన్ని ఛాన్స్ ఏమవుతుందంటే మనకి జాబ్ వచ్చినా కూడా వీటి మిస్టేక్స్ వల్ల జాబ్ పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీని ముందుగా ఈ జాబ్ యొక్క డిస్క్రిప్షన్ చూద్దాం మనం. సో ఆర్ యూ ప్యాషనెట్ అబౌట్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ కస్టమర్ సర్వీసెస్? డూ యూ లైక్ టు డైవ్ డీప్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్? డూ యూ స్ట్రైవ్ టు ఎక్సెల్ ద గోల్స్ అలైన్ టు యూ? If yes, the CMT is the right platform. At Amazon, we are working to be the most customer-centric company on the earth and to grow in a virtual global e-commerce. So environment with a great selection of best prices. CMT within Amazon is a design to ensure the Amazon remains competitive in the online space with the bestest price. So the tasks handled by this group have direct impact on the customers' buying decisions and online user experience. The CMT is seeking candidates who will be responsible for the monitoring, pricing parameters and involve the audit operation where he or she are desired to identify the products through the continuous audit. The successful candidate should have the ability to work at all levels with an eye for detail to achieve the process goals and actively seek to understand Amazon's core values and translate those into everyday practices. Ideal candidates will excel in a fast-paced, multitask, dynamic environment. సో ఇది వచ్చేసి క్లియర్గా CMT రిటైల్ ప్రాసెస్ అంటే ఏంటిది అనేది. నెక్స్ట్ డైలీ వైజ్ మనకు ఆపరేషన్స్ ఏముంటుందో కూడా ఇక్కడ కింద మెన్షన్ చేస్తాను, చూద్దాం. In this role, you will be responsible for monitor and ensure the accuracy of the pricing, analytics, and operations team through audits and process improvements and activities. So the job involves auditing operations and system outputs, suggesting implementing process system improvements, and identifying emerging process and performance trends. You will be responsible to audit, track, and maintain the quality metrics of assigned process. The individual will interact the business's automation technology. Teams helps to drive operational and system improvements. And the successful candidate should have ability to work with all levels. Okay, ఇదంతా కూడా అక్కడ పైన మెన్షన్ చేసినారు. సో ఇది వచ్చేసి కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్. సో మనం అమెజాన్లో మనకి కనిపించే ఏదైతే అమెజాన్ వెబ్సైట్ ఆర్ అమెజాన్ యాప్లో కనిపించే ప్రైజెస్ని
ఈ టీం వాళ్ళైతే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో మనం కొనే ప్రతి ప్రోడక్ట్ కూడా దాని ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మన ప్రైస్ అనేది మనకి బడ్జెట్లో అనిపిస్తేనే మనమైతే కొనుక్కుంటాం ప్రోడక్ట్ని. సో వాళ్ళ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ అండ్ ఆడిటింగ్ చేసి దానికి ఎంత ప్రైస్ ఉంటే బెటర్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఇక్కడ బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అనేది మ్యాండేటరీ. సో పక్కా డిగ్రీ అయితే అది బిట్ బి గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఏదో ఒకటి ఉండాలి, బీటెక్ డిగ్రీ. నెక్స్ట్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ ఎక్సెల్ ఎట్ అన్ అడ్వాన్స్ లెవెల్. సో ఇది వచ్చేసి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్. సో ఇది దీనికి సంబంధించిన వీడియో. నెక్స్ట్ ఒకసారి మనం దీనికి యాజ్ పర్ గూగుల్ ఎంత శాలరీ ఉందనేది చూద్దాం. 6 lakhs అప్ టు 6 lakhs ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఫ్రెషర్స్కి అయితే 3.5 వరకు అయితే వాళ్ళు ఇస్తారన్నట్టు ఇక్కడ మెన్షన్ చేసినారు. సో బేస్డ్ అపాన్ మన ఇంటర్వ్యూ కూడా మనకి ఇచ్చే ప్యాకేజ్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఈ వీడియోలో పూర్తి డిస్కషన్. అండ్ మీరు ఈ వీడియోకి అయితే ముందుగా చెప్పినట్టు లైక్స్ అయితే చేయండి అండ్ కింద కామెంట్స్ అయితే చేయండి. సో మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో అసెస్మెంట్ ప్రాసెస్ కానీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ పూర్తిగా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, నాకైతే సపోర్ట్ చేయండి. సో రీసెంట్గా మనకి జాబ్స్కి సంబంధించి ఇన్స్టాగ్రామ్లో అయితే కెరియర్ బై విక్రమ్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే క్రియేట్ చేసినాను. సో అక్కడ కూడా ఫాస్ట్గా అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. సో ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ మీన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలో వాళ్ళకైతే ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా మనకైతే ఫాస్ట్గా నోటిఫికేషన్ రానికైతే ఛాన్స్ ఉంది. సో ప్రత్యేకంగా ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి యూట్యూబ్లో మీరు బెల్ ఐకాన్ అనేది కంపల్సరీ క్లిక్ చేసుకోవాలి. లేకుంటే నేను జాబ్ లింక్ పెట్టిన తర్వాత 1-2 అవర్స్కి అయితే జాబ్ 1 day or 2 daysకి అయితే జాబ్ లింక్ అయితే ఎక్స్పైర్ అవ్వడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు అప్లై చేయలేకపోతున్నారు. సో బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నీకైతే నోటిఫికేషన్ రావడం ద్వారా మీరు ఫాస్ట్గా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో అది వచ్చేసి మేజర్ బెనిఫిట్ అన్నట్టు. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ త్రూ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, కామెంట్స్ కూడా రిప్లై ఇస్తాను. సో మీరు అందరికీ చాలా డౌట్స్ ఉంటే ఇట్లా మనమైతే లైవ్ చేసుకుందాం అనుకున్నాం కదా. సో పూర్తిగా డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్. సో ఈ రోజుకి అయితే అప్లై చేయండి. సో ఇది నిన్ననే స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఎగ్జామ్ ఇన్విటేషన్స్ వాళ్ళు పంపడానికి అయితే ఛాన్స్ ఉంది. సో అందరూ అంటున్నారు ఎగ్జామ్ అప్లై చేసిన వెంటనే మాకు వస్తుందా అని. సో ఇది ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎంతమంది అప్లై చేసినారు దాన్ని మొత్తం ఫిల్టరింగ్ చేసుకొని సో మనం ఎవరెవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళకైతే ఎగ్జామ్ మెయిల్స్ ఇట్లా ఫేజ్ వైజ్గా వాళ్ళు పంపించడం జరుగుతుంది. సో ఒక సడన్గా ఒక 100 అప్లికేషన్స్ వచ్చినప్పుడు సో ఫస్ట్ ఒక 50 మెంబర్స్ పంపుతారు. అందులో ఎంతమంది క్వాలిఫై అవుతారని చూసిన తర్వాత నెక్స్ట్ అలా ఫేజ్ వైజ్గా రిక్రూట్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది. సో మీరు అప్లై చేసిన వాళ్ళే వెంటనే రాకుండా 1 week లోపు అయితే మనకి ఎగ్జామ్ ఇన్విటేషన్ అయితే రావడం జరుగుతుంది మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అయితే. సో మనకి మంచి రెజ్యూమ్ అనేది పెట్టుకోవడం ఎసెన్షియల్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం.